నేను నిర్దోషిని ఇంత చేయాలా అండి? కాదు ఆ. మీరు చేసిన క్రైమ్ ఏంటి? డ్రగ్స్ తీసుకోవడం యాజ్ ఫర్ వాళ్ళ ప్రకారం నేను డ్రగ్స్ తీసుకోవడం. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ విక్టిమ్ కదా, విక్టిమే అండి, వాళ్ళ ఫేస్ కూడా ఐడెంటిటీ బయట చూపించకూడదు. ఎందుకు మరి మీరు దాని మీద ఎందుకు ఫైట్ చేయలేదు? నేను చేస్తున్నా అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఉంది సార్, ఓకేనా, ఆల్రెడీ అరెస్ట్ చేశారు నన్ను. నేను బయటకు వచ్చి నేను ఏది మాట్లాడినా వీళ్ళు బూత్ చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉన్నానని బిర్యానీ పెడితే ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిందని పెట్టారు. పోలీసులతో పాటు నేను టెస్ట్లు ఇచ్చాను, నా హెయిర్ నైల్స్ ఇచ్చా అఫీషియల్గా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను సార్ బెంగళూరు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు నోటీసులు ఇస్తే 2 రోజులు నాకు ఫీవర్ అనమాట, వైరల్ ఫీవర్. వాళ్ళ మందులు కూడా కొనిచ్చారు, నన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు పోలీసులే మందులు కొనిచ్చారు నాకు. ఓకే, సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నన్ను అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటాను సార్, నేను తప్పు చేయనప్పుడు అనుకు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. టెస్టులు తీస్తామండి మేడం, టెస్టులకు తీసుకెళ్తాము అని అన్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఏంటి అది ఇదని అడిగారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోకపోవచ్చు, కానీ ఎవరైనా కలిపేసి ఉండొచ్చు కదా, తెలియకుండా చేసి ఉండొచ్చు కదా, ఇంత పెద్ద పార్టీలు ఇంత దొరికిందంటే ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అన్నారు. నేను ఒక్కసారి ఇట్లా ఆలోచించి, లేదు సార్, వాళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళలాగా నన్ను చాలా బాగా చూసుకుంటారు, కేర్గా చూసుకుంటారు, వాళ్ళు ఎవ్వరు కలిపి ఉండరు, నేను తీసుకోలేదు. సరే మేడం, మేము టెస్టులు చేపిస్తాం. ఓకే రండి. వెళ్ళాను నేను టెస్ట్లకి వాళ్ళతో పాటు. వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ముందే చెప్పాను, అంటే నాకు కడుపు మండిపోతుంది సార్, ఆ కోపంలో నా బాధ నా ఆవేదనతో నేను చెప్పాను, ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నా టెస్ట్లే లేవు, మీరు ఎలా అప్పుడే పాజిటివ్ వచ్చిందని వేసేస్తున్నారు, ఇదిగో ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో హాస్పిటల్, ఇదిగో పోలీసులు ఇప్పుడే టెస్టులు తీస్తున్నారు, ఈ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, మీరెందుకు నా మీద ఇలా చేస్తున్నారు అని అరిస్తే, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, అరుస్తున్న హేమ అని వేశారు సార్. అంటే జనాల్ని, అరే హేమ చెప్తుంది కదా ఇప్పుడే టెస్టులు తీస్తున్నారని, అప్పుడు తీసుండుంటే గనక ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, అప్పుడు టెస్టులు ఉంటే ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అని ఒక్కడికి కూడా అనిపించలేదు సార్. మేము న్యూస్ వేసేసాం, ఇది డ్రగ్స్ తీసుకుంది పార్టీలో ఉందని, అది కన్ఫర్మ్ చేసేయాలి, అది నిజం చేయాలి, అది ఒక్కటే కనిపించింది సార్ నాకు.